ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025 రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉన్నాయి, అలాగే 4 రాశుల వారికి కలలో కూడా ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అయితే ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ రాశులకి ఏ విధంగా ఉంది, ఏ 4 రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు, ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మనం అతి త్వరలో 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే గ్రహాల స్థానంలో మార్పులు అనేవి ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. అంటే గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్లినప్పుడు ఆ యొక్క చలనంలో మార్పు ప్రతి రాశిపైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఈ ఏడాది అంటే 2025వ సంవత్సరంలో 4 ప్రధాన గ్రహాల మార్పు అనేది ద్వాదశ రాశుల వారిపైన ఎక్కువగా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ముఖ్యంగా మార్చి 30వ తేదీన శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్లబోతున్నాడు. అలాగే 2025 మే 15వ తేదీన బృహస్పతి అంటే దేవగురువు బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్లబోతున్నాడు. ఇక 2025 మే 18వ తేదీన రాహు కేతువులు ఇద్దరు కూడా తమ స్థానాన్ని మార్చుకుంటారు. రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రయాణం చేస్తే కేతువు కన్యారాశి నుండి సింహరాశిలోకి ప్రయాణం చేస్తారు. ఈ యొక్క గ్రహాల స్థితిలో మార్పు అనేది ద్వాదశ రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే 4 రాశుల వారికి మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలైతే రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సరంలో తమ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో మీ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే 12 రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉందో మనం ముందుగా తెలుసుకుందాం. మేషరాశి వారికి 2025వ సంవత్సరంలో ఆదాయం 2గా ఉంది, వ్యయం 14గా కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 5గా ఉంటే అవమానం 7గా ఉంది. ఇక 2వ రాశి వృషభ రాశికి 2025వ సంవత్సరంలో ఆదాయం 11గా, వ్యయం 5గా కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఇక 3వ రాశి మిథున రాశి జాతకులకి 2025వ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2గా కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉంది. ఇక 4వ రాశి కర్కాటక రాశి వారికి 2025వ సంవత్సరంలో ఆదాయం 8గా ఉంటే వ్యయం 2గా కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. ఇక 5వ రాశి సింహరాశి వారికి 2025వ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6గా కనిపిస్తుంది. ఇక 6వ రాశి కన్యారాశి వారికి 2025వ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఇక 7వ రాశి తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఇక 8వ రాశి వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా కనిపిస్తుంది. ఇక 9వ రాశి ధనుస్సు రాశి వారికి ఆదాయం 5గా, వ్యయం 3గా కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఇక 10వ రాశి మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఇక 11వ రాశి కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఇక 12వ రాశి మీనరాశి వారికి ఆదాయం 5గా, వ్యయం 3గా కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఈ విధంగా 12 రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం అనేవి ఈ రీతిలో కనిపిస్తున్నాయి. కానీ 4 రాశుల వారికి మాత్రం ఊహించని లాభాలొచ్చే అవకాశాలు, ఊహించని అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ 4 రాశుల్లో మొదటి రాశి మేషరాశి జాతకులు. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. వీరికి శుభ ఫలితాలు రానున్నాయి. సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా బలంగా ఉంటాయి. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కొత్త కొత్త ప్రణాళికలను రూపొందించుకోగలుగుతారు. మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. ఇక మరొక రాశి సింహరాశి. ఈ రాశి వారికి గురు, శని, దేవుడి స్థానాల మార్పు కారణంగా చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. గురువు ప్రభావంతో మీరు సకాలంలో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు మెరుగైన లాభాలను సాధించడంలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా కూడా మెరుగైన ఫలితాలు మీకు ఈ సంవత్సరంలో రాబోతున్నాయి. పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశాలు కూడా ఈ సింహరాశి జాతకులకి 2025వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ యొక్క సంవత్సరంలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా సింహరాశి జాతకుల యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో మీకు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశి తులారాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు కొత్త ఏడాదిలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుకుంటారు. మీకు శుభ ఫలితాలు ఈ ఏడాదిలో ఖచ్చితంగా రాబోతున్నాయి. గురుడి ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా సానుకూల ఫలితాలను మీరు పొందుకుంటారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త బాధ్యతలు కూడా మీకు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి కూడా గతంలో కంటే మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. మానసిక ప్రశాంతత కూడా మీకు చేకూరుతుంది. మీ కుటుంబ జీవితం సంతోషకరంగా సాగిపోతుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా కూడా ఉంటుంది. అంటే ఇదివరకు ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శని. ఈ కుంభరాశి వారికి కూడా కొత్త ఏడాదిలో మీ రాశి నుంచి శనీశ్వరుడు నిష్క్రమించడంతో శుభ ఫలితాలు రాబోతున్నాయి. కొత్త సంవత్సరంలో అనేక ప్రయోజనాలు మీరు పొందుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఈ కారణంగా మీరు చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మంచి గౌరవాన్ని కూడా మీరు పొందుకుంటారు. వైవాహిక జీవితంలో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అలాగే మీ ఇంటికి కొంతమంది అతిథులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రంగాల్లో మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ విధంగా కొత్త ఏడాదిలో ఈ 4 రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో గోమూత్రం చల్లుకోవటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది ఏమాత్రం మీ ఇంట్లో ఉన్నా కానీ అదంతా బయటికి వెళ్లిపోతుంది. విష్ణు ఆరాధన ఖచ్చితంగా చేయండి. అలాగే ప్రతి శనివారం రోజు శనీశ్వరుణ్ణి ఆరాధించండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. లక్ష్మీదేవిని పూజించండి. అలాగే తులసి కోట దగ్గర ప్రతి శుక్రవారం దీపం వెలిగించండి. నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.